బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన అనంతరం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ చౌదరి అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. బస్సులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సజ్జనార్ వ్యాఖ్యల పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. సజ్జనార్ బిగ్ బాస్ షో ముందు కొట్లాడుకున్న యువకులపై కాదు, బిగ్ బాస్ యాజమాన్యంపై అక్కినేని నాగార్జునపై చూపండి మీ ప్రతాపం అంటూ వ్యాఖ్యానించారు. ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకం, అలాంటి షోకి అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు. గతంలో బిగ్ బాస్ షోపై ఫిర్యాదు చేస్తే 3 రోజులు ఆ ఫిర్యాదును అలాగే పెట్టుకొని ఆ తర్వాత నా వల్ల కాదు, కోర్టుకు వెళ్లమని చెప్పారని తెలిపారు. ఈ షోని తక్షణమే నిషేధించాలని కోరుతున్నామని నారాయణ కోరారు. ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబైంది, కుర్రవాళ్ళు కొట్టుకున్నారు. దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు. నేను సూటిగా అడిగేది ఏంటంటే, ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైనటువంటి షో, దాన్ని పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు. దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని, దాన్ని బస్సులు పగలు కొట్టారని చెప్పేసి ఈ సజ్జనార్ కేసు పెడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నా, మీరు సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్, ఇది దాని మీద యాక్షన్ తీసుకుంటానని పెడితే 3 రోజులు పెట్టుకొని నేను చేయలేను, మీరు కోర్టుకు పోండి అన్నారు. నేను కింది కోర్టుకు పోతే కింది కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు. పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు, రాష్ట్ర కోర్టుకు పోమన్నారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే, కోర్టులు భయపడే. బిగ్ బాస్ అంత ఆదర్శమైనది, అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది. దానిలో నీచాత్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు. బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మశాస్త్రం అని చెప్పేసి అని మరి మన భారతీయ సంస్కృతి అంటున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో భాగమైంది. పాశ్చాత్య దేశాల నుండి తీసుకొని మనకి పెట్టి ఈడ ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది వ్యవసాయ పంపకం తయారు చేసి దానిలో వచ్చిన గొడవలు చూసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రైతు బట్టను తీసుకొచ్చారు, అది ఒక 40 లక్షల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడం ద్వారా, పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా సరిగ్గా చూడడంలే, గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి. అందువల్ల ఈ రైతు బిడ్డను తీసుకొచ్చి ఒక ప్రైజ్ ఇచ్చి ఇంటికి ఇచ్చారు, బయట కొట్లాట పెట్టారు. తాము తనుకోసం అన్నట్టుగా. ఇది దీనికి అంతా కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.